రామ్ టాక్కి తిరిగి స్వాగతం. యోగి ఆదిత్యనాథ్. ఈరోజు మనం యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న ఎకనమిక్ మోడల్, ఆర్థిక నమూనా ఎలా ఉందో ఒక్కసారి చర్చించుకుందాం. ఎందుకు ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎకనమిక్గా మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్గా మారింది? పెట్టుబడిదారులు ఉత్తరప్రదేశ్కి ఎందుకు వెళ్తున్నారు? బీమారు రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఇవాళ ఎంతో ఆర్థికంగా ఎలా పోగలుగుతుంది? దీనికి ఆయన అనుసరించినటువంటి మార్గాలు ఏంటి? అందరూ చెప్పేది శాంతి భద్రతలు. శాంతి భద్రతలు దేనికైనా ముఖ్యం, అదే, దాన్ని కాదనేది ఎవరు లేరు. శాంతి భద్రతలతో పాటు ఆయన ఎంచుకున్న మార్గం మౌలిక సౌకర్యాలు. చాలా చాలా ముఖ్యమైనది మౌలిక సౌకర్యాలు. ఏంటంటే లాజిస్టిక్స్ అనే దాన్ని మెరుగుపరుచుకోకుండా పెట్టుబడిదారుల్ని వచ్చి పెట్టుబడులు పెట్టమనే దానికి అర్థం లేదనేది గ్రహించాడు. వచ్చిన రోజు నుంచి కూడా ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్ట్లు, రూరల్ రోడ్సు, తర్వాత మెట్రోలు, ఇలా అన్ని మౌలిక సౌకర్యాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అందులో ఎప్పుడు 8 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత పురోగతి తీసుకొచ్చాడు. ఇవాళ అక్కడ ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి? దాదాపుగా మీకు ఆశ్చర్యం, 16 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 16 ఒకనాటి అసలు బీమార్ రాష్ట్రం అది. ఎవరు వాడి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. 5 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. 5వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అక్టోబర్ 30వ తేదీ ప్రారంభం కాబోతుంది. ఇది మొత్తం పూర్తయితే ఆ ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ కాబోతుంది. ఇది అక్టోబర్ 30న ప్రారంభం కాబోతుంది. ఎక్స్ప్రెస్ వేస్ అయితే దేశం మొత్తం మీద ఉన్న ఎక్స్ప్రెస్ వే రోడ్ లెంత్ చూసుకుంటే 52% యూపీలో ఉంది. అంటే గంగా ఎక్స్ప్రెస్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ సంవత్సరం చివరికి అది కూడా ఆపరేషన్లోకి వస్తుంది. దాంతో కలిపి 7 అవుతాయి. మొత్తం 7 కాదు, 8 అవుతాయి ఎక్స్ప్రెస్ వేలు. ఇంకా ఇంకా ఎన్నో, నేను వాటి గురించి చెప్పట్లా. ప్రపోజల్స్ చాలా ఉన్నాయి. మెట్రోలు 6 ఉన్నాయి. మేరట్ ఓపెన్ కాబోతుంది ఈ సంవత్సరంలోనే. 7 అవుతున్నాయి మెట్రోలు. ఆర్ఆర్టీఎస్, ఇది కాకుండా ఢిల్లీ టు మెట్రో ఆర్ఆర్టీఎస్, దేశంలోనే మొట్టమొదటిసారి ర్యాపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ తీసుకొచ్చారు. సో ఈ మౌలిక సౌకర్యాల కల్పన అనేది ఆయన తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్. ఏది? ఈ రాష్ట్రం ఆర్థికంగా పురోగతి చెందాలి అంటే. దీంతో పాటు ఏంటి, బీమార్ రాష్ట్రం కదా, చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది కదా. అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీహార్ తర్వాత ఇది. అటువంటిది అద్భుతంగా 8 సంవత్సరాల్లో ఆయన చేసిన ఇంకో మంచి పని ఏంటంటే, అసలు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో అసలు మ్యాక్సిమం వాడుకుంది ఏదైనా స్టేట్ ఉందంటే అది ఉత్తరప్రదేశ్. అది స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి మొదలయ్యి జల్ జీవన్ మిషన్ దాకా. ఇప్పుడు జలజీవన్ మిషన్ అంటే ఆవాస్ యోజన, ఇల్లు కట్టడంలో కూడా నెంబర్ 1లో ఉంది మొత్తం దేశంలో. జలజీవన్ మిషన్ అదివరకు అసలు ఎంత 5% కూడా లేదు రక్షిత మంచినీటి స్థితికి ఉత్తరప్రదేశ్. అటువంటిది అద్భుతంగా తీసుకొచ్చాడు. ఒకటి కాదు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని అద్భుతంగా వాడుకోగలిగాడు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. పెట్టుబడులు ఇది చేస్తూనే పెట్టుబడులకి చాలా కష్టపడ్డాడు. ఇప్పటికీ 8 సంవత్సరాల్లో 4 గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీస్ కండక్ట్ చేశాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులు వేరు. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే ఎంఓయూలు ప్రతి వాళ్ళు చేసుకుంటారు. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళు వచ్చి పరిశ్రమ పెట్టుకోవటానికి. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఇప్పుడు 8 సంవత్సరాల్లో. వచ్చే నవంబర్లో ఇంకొక 5వ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయబోతున్నాడు. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. చిన్న విషయం కాదు కదా ఇది. అసలు మీరు నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ, అసలు ఆ బెల్ట్ అయితే మాత్రం పెద్ద పారిశ్రామిక నగరంగా మారిపోయింది.
ఎందుకంటే అక్కడే కదా మొబైల్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో మోర్ దాన్ 50% నోయిడాలోనే తయారవుతుంది. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో పరిశ్రమలు. అదొకటే కాదండి, వెనకబడిన తూర్పు ఉత్తరప్రదేశ్, మీరు మరి ప్రధానమంత్రి కూడా వెనకబడిన తూర్పు ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్కి రిప్రజెంట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కూడా అదే ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకరు వారణాసి, ఒకరు గోరఖ్పూర్. అది ఉత్తరప్రదేశ్ చేసుకున్న అదృష్టం. దాంతో ఏమవుతుంది, అభివృద్ధి కేంద్రాలుగా వారణాసి, గోరఖ్పూరు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈస్టర్న్ ఉత్తరప్రదేశే, పూర్వాంచలే ఇప్పుడు దాని దశ మారిపోతాను. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ 25 కోట్ల జనాభా అండి. అది బీమారు రాష్ట్రంగా ఉంటే దేశం ఎప్పటికీ ఆర్థిక పురోగతి సాధించలేదు. అది ఇవాళ జరుగుతోంది. ఇక ఆర్థిక విధానాలు ఎట్లా ఉన్నాయంటే కొన్ని సూచీలు మీకు చెప్తానండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఎలా రాబోతుంది, భవిష్యత్తు దీనికి ఎందుకు ఉందనే దానికి అదే ఉదాహరణ. ఇవాళ మొత్తం దేశంలో ఒకనాడు లేదు ఇది. ఇటీవల ఈ సంవత్సరం ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో రెవెన్యూ షేరు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉండబోతుంది ఉత్తరప్రదేశ్ 13.3%. మహారాష్ట్ర కూడా కాదు, ఉత్తరప్రదేశ్. అదే కాదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం దేశంలో మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షేర్ కూడా ఏ రాష్ట్రం లేనంతగా 16.3% ఉండబోతుంది. ఇంకొకటి మొన్నే సిఏజీ ఒకటి ఇచ్చింది, మీరు చూసే ఉంటారు. అది ఏంటంటే రెవెన్యూ సర్ప్లస్. ఏ రాష్ట్రం కన్నా ఎక్కువ రెవెన్యూ సర్ప్లస్ ఉన్న రాష్ట్రం కూడా, అంటే సొంత వనరులు మొబలైజ్ చేసుకొని మిగులు రెవెన్యూ ఆదాయం ఉన్న రాష్ట్రం దేశం మొత్తం మీద టాప్లో ఉంది ఉత్తరప్రదేశ్. ఇక జీవీఏ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. మొన్న వచ్చిన రిపోర్టు ఏది, కొత్త ఫ్యాక్టరీలు ఎక్కడ స్టార్ట్ చేశారనేది గ్రోత్ రేటు, వాల్యూమ్ మిగతా, ఎందుకంటే అవన్నీ ఎప్పుడో పారిశ్రామికంగా అభివృద్ధి అని నేను చెప్పాను. గ్రోత్ రేట్స్ అవి మర్చిపోవద్దు. ఇది కొత్త ఫ్యాక్టరీలు కూడా ప్రారంభం చేస్తున్న వాటిలో నంబర్ 1గా నిలిచింది ఉత్తరప్రదేశ్. సరే, జిఎస్డిపి, స్టేట్ని జిఎస్డిపి అంటాం, మనం దేశాన్ని మొత్తం మీద చూసుకున్నప్పుడు జీడిపి అంటాం. ఈ జిఎస్డిపి పెరుగుదలలో దేశంలో గ్రోత్ రేటు, అగైన్ నేను చెప్తున్న గ్రోత్ రేటు నంబర్ 2లో ఉంది. తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో నంబర్ 2 ఉంది. సర్వీస్ రంగం నంబర్ 2 ఉంది. స్టార్టప్ ఎకో సిస్టంలో కూడా నంబర్ 2 ఉంది. 8 యూనికార్న్స్ ఉన్నాయి అక్కడి నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి. సరే, అసలు పరిపాలన ఈ 8 ఇవన్నీ నేను చెప్పేది ఇదంతా దేనికి నేను చిహ్నం అని చెప్తున్నానంటే, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది వచ్చే 5 సంవత్సరాల ఉత్తరప్రదేశ్, ఇదే చిహ్నం. అంతకుముందు ఏముందనేది పక్కన పెట్టండి. ఈ సంవత్సరం ఇది ఉందంటే ఇదే పద్ధతిలో 5 సంవత్సరాలు కొనసాగితే అసలు దేశంలో టాప్ రాష్ట్రం అవుతుంది ఉత్తరప్రదేశ్. సరే, 8 సంవత్సరాలు చూసుకున్నా మీరు ఒక్కసారి కంపారిజన్ చూసుకోండి. జిఎస్డిపి 2016-17లో 12.47 లక్షల కోట్లు ఉన్నది. 24-25కి 29.78 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు వేసుకోండి. చిన్న ప్రోగ్రెస్ కాదు ఇది. అదే జిఎస్టిపి షేరు మొత్తం దీంట్లో రాష్ట్రాల్లో వాటా చూసుకుంటే ఒకనాడు 14% ఉండేదండి. ఏదైనా పోల్చి చూసుకోవటమే కదా, 14% ఉండేది ఒకనాడు ఉత్తరప్రదేశ్. పెద్ద రాష్ట్రం కాబట్టి అట్లనే ఉండేది. తర్వాత దాన్ని గతి మారిపోయింది. 2017 యోగి వచ్చేనాటికి 8% ఉంది. మధ్యలో ఈ కోవిడ్ రాకపోతే ఎట్లా ఉండదు, కోవిడ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకొని 8.9% తీసుకొచ్చాడు. వచ్చే సంవత్సరం ఇంకా మారబోతుంది ఇది. దీంతోపాటు క్యాపిటల్, న్యాచురల్గా బీమార్ స్టేటు, అక్కడేం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండదు. అది కూడా ఇప్పుడు 1,20,000 కోట్లకు వచ్చింది, 20,000కి వచ్చింది. పెట్టుబడులు నేను చెప్పాను కదా ఇప్పటికే, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఏంటి అనేది. ఇక కొన్ని చూస్తుంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక వృద్ధిలో దీని పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఇప్పుడు అదివరకు 14.2% అండి ఉత్తరప్రదేశ్. అంటే ఆడవాళ్ళు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. అటువంటిది ఇవాళ 35.8%, 23-24కే ఉంది. చాలా మంచి ప్రోగ్రెస్ ఇది సామాజిక పరంగా. సామాజిక దీన్ని చూస్తే జాబ్స్ కూడా బాగానే క్రియేట్ చేశాడు.
అవి కూడా ఇచ్చాను చూసుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్, ఇది నీతి ఆయోగ్ది. ఇది పర్ఫార్మర్ నుంచి ఫ్రంట్ రన్నర్కి వచ్చింది. సో ఇవి కొన్ని మచ్చుకు నేను కొన్ని చెప్పాను. ఇదే ఊపు గనక కొనసాగేటట్టయితే ఉత్తరప్రదేశ్ 5 సంవత్సరాల్లో టాప్ #1 రాష్ట్రంగా ఎదగటం ఖాయం. ఇది యోగి ఎకనమిక్ మోడల్. కుడోస్ టు యోగి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.